నమస్తే, నేను మీ కౌసర్ జహాన్. మనకి మళ్ళీ ఈ ప్రధానమంత్రి ఎందుకు కావాలి? మోదీనే మళ్ళీ మూడోసారి ప్రధాని ఎందుకు కావాలి? మరొక వ్యక్తి ఎందుకు కాకూడదు? ఇది ఎవరి నిర్ణయం? ప్రజల నిర్ణయమా? ప్రజాభిప్రాయమా? ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా ఈ ప్రధానమంత్రి మళ్ళీ కావాలని? కానీ మన రాజ్యాంగం ప్రకారం ప్రజలకి డైరెక్ట్గా ప్రధానమంత్రికి ఓటేసి గెలిపించుకునే అవకాశం లేదు. మనం మన ఎంపీలని ఎన్నుకుంటాం. ఎక్కువ మెజారిటీ వచ్చిన ఎంపీలు ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ అభ్యర్థినే ప్రధానమంత్రిగా వాళ్ళు ఎన్నుకుంటారు. అది మన ఎన్నికల ప్రక్రియ, మన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విధానం ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి. కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో నేను ఈ ప్రశ్నలు ఏమనెత్తుతున్నాను. మనం 10 ఏళ్ల పాటు ఈ వ్యక్తిని చూసాం, ఈయన అవలంబిస్తున్న విధానాలు చూసాం, ఈయన మాట్లాడుతున్న మాటలు చూసాం, ఈయన వల్ల దేశంలో జరుగుతున్న మత విద్వేషాలు చూసాం, మతం పేరుతో ఈయన చేసిన రాజకీయం చూసాం, తనని తాను దేవుడి కన్నా గొప్పగా చెప్పుకోవడం చూసాం, అభివృద్ధి చేయకపోవడం చూసాం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం చూసాం, కేవలం చెప్పిన గొప్ప మాటలు చూసాం, ఆయన చేసిన చేతలేవి లేకపోవడం చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన్నే ఎందుకు మనం ప్రధానిగా చేసుకోవాలి? ప్రజల చేతుల్లో ఆ అధికారం ఎందుకు లేదు? ఈసారైనా ఈ 5 ఏళ్ల పాటు మేము భరించలేము. ఎందుకంటే 5 ఏళ్ళు చిన్న కాలం కాదు. మరో 5 ఏళ్ళు ఈ వ్యక్తిని భరించగలమా అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఇలాంటి మానసిక పరిస్థితి ఉన్న వ్యక్తి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ రోజుకొక స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి వ్యక్తి ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి, ఈ దేశ భవిష్యత్తుకి ఎంతవరకు ఉపయోగం? మన భవిష్యత్తు, మన పిల్లలు, మన యువత ఇలాంటి ప్రధాని మాటలు వింటే ఏమనుకుంటారు? సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈయన ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు చూస్తుంటే దేశం ఎటుపోతుంది అనిపిస్తుంది. మరి మనం అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. టెక్నికల్గా మనం ఏమి చేయలేకపోవచ్చు. ఆ పార్టీకి ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు, అతన్నే మళ్ళీ ప్రధానిగా ఎంచుకునే అవకాశం వాళ్ళకు ఉందేమో. కానీ మనం ఎందుకు భరించాలి? ఆలోచించండి ఒకసారి. మనం ఎందుకు మార్పు కోరుకోకూడదు? మనం ఎందుకు మన పబ్లిక్ ఒపీనియన్ చెప్పకూడదు? కాబట్టి నాతో పాటు నాలా ఉన్న మీ అందరూ యూట్యూబర్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే నాతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ మీ విలువైన కామెంట్స్ నాకు తెలియజేయండి. మీ ఒపీనియన్ కూడా నాకు తెలియజేయండి. మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. మనందరం కూడా ఒక క్యాంపెయిన్ చేద్దాం. పబ్లిక్ ఒపీనియన్, వీ డోంట్ వాంట్ దిస్ పిఎం అగైన్ అని, #వీ డోంట్ వాంట్ దిస్ పిఎం అగైన్ అని. ఎందుకంటే ఏదో ఒకటి ఇలాంటిది చేయకపోతే మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. పార్టీలు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయే తప్ప ప్రజలకి ఏం కావాలి, ఏది ముఖ్యం, ఏది మంచిది అని ఆలోచించే పరిస్థితిలో ఎవరూ లేరు. నిజంగా ఆలోచిస్తే నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచించి ఉండవలసింది. కానీ వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో లేరు. వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పార్టీలు మారారు. వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఈరోజు ఎన్డీఏలో ఉన్నారు. ఇందులో ప్రజల ప్రయోజనం లేదు. కాబట్టి ప్రజలుగా మనం గళమెత్తాలి. ధ్రువరాతి లాంటి వ్యక్తి ఒక చైతన్యం తీసుకురాబట్టి ఈసారి ఫలితాల్లో ఎంతో గొప్ప మార్పు వచ్చింది. ఈసారి బీజేపీకి అన్ని తక్కువ ఓట్లు రావడానికి కారణం కూడా ధ్రువరాతి చేసిన క్యాంపెయిన్ అని కూడా మనం చెప్పవచ్చు గట్టిగా. అంత పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేశాడు. నాకెందుకు లేని ఊరుకోలేదు. అందుకని ఆయన ఇన్స్పిరేషన్తో నేను చెప్పాలనుకుంటున్నాను. పబ్లిక్ ఒపీనియన్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఇష్టం లేదు ఈ ప్రధాని అని మనం చెప్దాం. దేశంలో ప్రజలందరికీ అసలు ఇష్టం ఉందా లేదా అయినా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ప్రజల ఒపీనియనా కాదా అని తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ధ్రువరాతి దాకా చేరాలి. ధ్రువరాతి లాంటి వ్యక్తులు క్యాంపెయిన్ చేస్తే మళ్ళీ ప్రజల దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ షేర్ చేయండి, ట్యాగ్ చేయండి ధ్రువరాతికి, #పెట్టండి వీ డోంట్ వాంట్ దిస్ పిఎం అగైన్ అని. ఇంతకన్నా డిజర్వింగ్ క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. ఎక్కువ ఓట్లతో గెలిచిన వాళ్ళు, ఎక్కువ మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. నితిన్ గడ్కరీ లాంటి సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఈయన వారణాసిలో ముక్కి తక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి. ఇతన్నే ఎందుకు పిఎం చేయాలి? వై దిస్ పర్సన్ అగైన్ అని మనం అందరం ప్రశ్నించాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ధ్రువరాతి ఆల్సో, ప్లీజ్ యూ మేక్ అనదర్ క్యాంపెయిన్ for this public opinion, whether everybody wants this person as a PM again or not. You only can do this, Mr. ಧ್ರುವರಾತಿ, as you earlier did your campaign for 100 crores that worked a lot, that showed a major impact on this election. So I request you, ಧ್ರುವರಾತಿ ji, please do another campaign for public opinion, because nobody wants this person again. We just want to know, every citizen of this country wants this person as PM again or not. So I request you, please do another campaign for us.
ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐ హోప్ యూ విల్ డూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, వీలైనంత వరకు ట్యాగ్ చేయండి, ధృవరాతికి ట్యాగ్ చేయండి, హ్యాష్ట్యాగ్ మర్చిపోవద్దు. వీ డోంట్ వాంట్ దిస్ PM అగైన్. థ్యాంక్ యూ. జై హింద్.